సివా న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళితే స్థానిక సుంకేస్ల రోడ్ లో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ హాల్ పైన వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు కొరకు జరుగుతున్నటువంటి పనులను కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 9వ తేదీన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించనున్నారని అన్నారు. వర్చువల్ ఇంటరాక్టివ్ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటుకు సంబంధించి పెండింగ్ లో పార్టిషన్ సీలింగ్, ఇంటర్నెట్ సదుపాయం, కంప్యూటర్ల ఏర్పాటు తదితర పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ఎన్బి కెసిలను ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు బోధనకు వీలుగా ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి పాల్, ఆర్ఎన్బి ఎస్సీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టని మోదీ గోబ్యాక్ అంటూ మాటల గారడి మాకు బద్దు అంటూ రాష్ట్ర అభివృద్ధి పట్టని మోదీ పర్యటనను నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిపిఎం కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ నుండి రాజీవ్ విహార్ మెడికల్ కళాశాల మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విభజన హామీలు అమలు చేయాలని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా, మోదీ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మలమ్మ, టి రాముడు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం పేరుతో రేపు రాష్ట్రానికి రాబోతున్న నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 2014 ఎన్నికలకు ముందు విభజన హామీలు అమలు చేస్తామన్న హామీతో బాబు మోదీ జోడీ ప్రజల ముందుకు వచ్చి అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత 11 ఏళ్లైనా హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. 142 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి 165 లక్షల కోట్ల అప్పులు పెట్టి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. చేసిన అప్పు అంతా ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారో ప్రజానీకానికి సమాధానం చెప్పాలని అన్నారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, కె వెంకటేశ్వర్లు, కెవి నారాయణ, ఎండి ఆనంద్ బాబు, ఎండి అంచిబాబు, జిల్లా కమిటీ సభ్యులు అలివేలమ్మ, అరుణమ్మ, నగేష్, గురుశేఖర్, సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా, నరసింహులు, సుధాకరప్ప, షరీఫ్, రామకృష్ణ, అబ్దుల్లా, ప్రభాకర్, మరో 200 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభించడానికి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వస్తున్నాడు. విశాఖపట్నంకి వస్తున్న సందర్భంగా హక్కుగా పోరాటం చేసినట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పి దానికి దారులు తెలిసినటువంటి ప్రధాని ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆ రకంగా మాట్లాడే హక్కు లేదని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీ, బాబు ఇద్దరు కలిసి జోడీగా వ్యవహరించి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేకించి రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వమే చేపడతామని చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి యువకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రతిజ్ఞ పూనట్టు వీళ్ళు 11 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు కూడా విభజన హామీలు అమలు చేయనంటే ప్రధాని ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రధాని ఈ రాష్ట్రంలో పర్యటన చేయడం నైతికంగా ఆయనకు హక్కు లేదని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల కంటే కూడా అనేక విధాల వెనుకబడి ఉంటే దాంట్లో ప్రత్యేకించి అక్కడ ఉత్తరాంధ్ర కానీ ఇక్కడ రాయలసీమ కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం డబ్బులు కేటాయించకుండా, ఒక్క పబ్లిక్ పరిశ్రమ కూడా నిర్మాణం చేయడానికి నిధులు కేటాయించకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశాడు ప్రధాని. అందుకోసం ప్రధానికి
వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ప్రధానికి ఎంత బాధ్యత ఉందో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే బాధ్యత ఉంది. 2014లో బాబు మోడీ జోడీతోనే వాగ్దానం చేశారు. ఈరోజు కూడా బాబు మోడీ ఇద్దరు జోడీతోనే పాలన చేస్తూ ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడికి ప్రశ్నిస్తున్నా, అయ్యా నీపైన ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది, ఎందుకు ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించట్లేదు? ఎందుకు విభజన హామీల అమలు కోసం ప్రశ్నించట్లేదు? ఎందుకు వెనుకబడిన ప్రాంతాల నిధుల కేటాయింపు కోసం ఒత్తిడి చేయట్లేదు? ఎందుకు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించడం అడగట్లేదు? దీనికి చంద్రబాబు నాయుడు కూడా సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీకి ఎంత బాధ్యత ఉందో చంద్రబాబు కూడా అదే బాధ్యత ఉంది. అందుకోసం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రకటించే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే ఏమాత్రం హక్కు లేదు, వెనక్కి తిరిగి వెళ్ళు అని చెప్పేసి సిపిఎం పార్టీ గారు ప్రకటిస్తున్నాం. నంద్యాలలో రోడ్డెక్కిన ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చరర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి మాట తప్పారని, నారా లోకేష్ అన్న నువ్వే మాకు సహాయం చేసి ఆదుకోవాలని నంద్యాల కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. యువగల పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ ఊసే లేదని వారు మండిపడ్డారు. 10 సంవత్సరాలుగా లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. అయితే ఈ గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థని 2012లో కాంట్రాక్ట్ వ్యవస్థ క్లోజ్ చేసిన తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీని ఈ టీడీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. అప్పుడు నిర్ణయించినటువంటి 10,000 ఇప్పటిదాకా అదే 10,000ని కొనసాగిస్తున్నారు. 2 సార్లు పీఆర్సీలు పెరిగినా కానీ ₹1 కూడా గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలలో మార్పు రాలేదు. అప్పటి నుండి ఇప్పటిదాకా అదే 10,000తోనే మమ్మల్ని జీవితం సాగిస్తున్నారు. అయితే గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మాకు ఇదే విధంగానే మన తెలంగాణలో 25,000 జీతం ఇచ్చేసి గెస్ట్ ఫ్యాకల్టీగా రన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 42,000గా చేస్తుంది. అటువంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మనం పీజీలు పిహెచ్డీలు చేసి కూడా పేద విద్యార్థులకు విద్య చెప్తున్నారు అనే ఉద్దేశంతో తప్ప పేద విద్యార్థులం అనేదే కాకుండా పేద ఉపాధ్యాయులు కూడా ఉన్నారనేది ఈ యొక్క గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ చాలీచాలని జీతాలతో తీసుకుంటూ ఎంతో మంది మా యొక్క గెస్ట్ మిత్రులలోనే ఎంతో మంది ఫ్యామిలీస్ను కోల్పోయారు, తల్లిదండ్రులు కోల్పోయారు. ఎట్లా కోల్పోయారంటే ఈ చాలీచాలని జీతాలతో వాళ్ళ యొక్క హాస్పిటల్ ఖర్చులు అయితేనేమి, పిల్లల ఖర్చులు అయితేనేమి, ఆ హాస్పిటల్లో పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ యొక్క నీడ్స్ తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేక ఎంతో మంది మా యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ ముష్టెత్తుకొని మరి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చుకుంటున్నాం సార్. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో అత్యధికంగా శాలరీ అంటే అతి తక్కువగా తీసుకునేటువంటి శాలరీ ఎవరంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీనే. మమ్మల్ని దయచేసి మాకు యొక్క జీతాలను పెంపుదల చేసి మా యొక్క పెండింగ్ శాలరీస్ 2020, 21, 21, 22 పెండింగ్ శాలరీస్ కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా మేము 4 నెలలుగా జీతాలు తీసుకోవట్లేదు. అది కూడా సరైన టయానికి జీతం ఇవ్వట్లేదు. స్టేట్ మొత్తం పైన కొంతమంది 6 నెలల నుంచి కూడా జీతాలు తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే మా యొక్క వ్యవస్థని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, మరి అదేవిధంగా మా యొక్క జీతాలు పెంచాలని చెప్పేసి, సరైన టయానికి జీతాలు ఇవ్వాలని చెప్పేసి రాబోయేటువంటి 207 కాలేజీల్లో కాంట్రాక్టు తీసుకుంటామని అన్నారు. అయితే అందులో మమ్మల్ని కూడా మెర్జ్ చేయాలని మేము గట్టిగా సీఎం గారిని, అదేవిధంగా మన మంత్రి నారా లోకేష్ గారిని, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సవినయంగా మేము ప్రాధాయపడుతున్నాము. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే గెస్ట్ ఫ్యాకల్టీ సార్, అతిథి అధ్యాపకులము. మేము గత 2014 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం సార్ కాలేజీలలో. మాకు గంటకి ₹150 చొప్పున నెలకి ₹10,000 జీతంతో మేము పనిచేస్తున్నాం సార్. అప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అదే జీతంతోనే పనిచేస్తున్నాం సార్. కాలేజీ టైమింగ్స్ మారుతున్నాయి, మా వర్కింగ్ అవర్స్ మారుతున్నాయి, కానీ మా జీతం మాత్రం మారట్లేదు. ఇచ్చే 10,000 జీతం కూడా నెలలో కరెక్ట్ గా రావట్లేదు. నెలకి తగ్గ వేతనం రావట్లేదు. కట్ చేసుకొని 6,000, 7,000, 8,000 తీసుకునే రోజులలో కూడా ఉన్నాం సార్. ఈ ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్ కి వచ్చేసి సార్ 10,000 జీతము మాకి ఒక్కొక్క కాలేజీలో 3 నెలలు 2 నెలలు తీసుకున్నాం సార్. ఇప్పటి వరకు 3 నెలల జీతాలు మాకు రాలేదు సార్. కానీ గవర్నమెంట్ లో మాత్రం బడ్జెట్ లేదు, అది లేదు అని చెప్తున్నారు. మినిమం అమౌంట్, లీస్ట్ అమౌంట్ ఉన్న మా ₹10,000 కూడా మాకు కరెక్ట్ టయానికి నెలకి ఇవ్వట్లేదు సార్. దయచేసి సార్ మా యొక్క ఆవేదన అర్థం చేసుకోండి. మా జీతాలను పెంపుదలతో పాటు మాకు ఉద్యోగ భద్రత కూడా ఇవ్వాలి సార్. మేము ఈ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతో రెగ్యులర్ లెక్చరర్లతో పాటు మా యొక్క గెస్ట్ ఫ్యాకల్టీలను డిస్టర్బ్ చేస్తారు సార్. అంటే మా యొక్క ఉద్యోగము ఉండదు అక్కడ. మళ్ళీ ఎక్కడో ఏదో డిస్ట్రిక్ట్ లోనో ఏదో ప్లేస్ లోనో ఖాళీ అయితే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి.
సో మాకు ఇచ్చే జీతము కరెక్ట్ గా లేదు, మా జీవనానికి కరెక్ట్ లేదు. మళ్ళీ మేము ఛార్జీలు పెట్టుకొని లేదంటే అక్కడ రెంట్కి తీసుకోనో సంథింగ్ అలా ఉండాలి సార్. సో కాబట్టి సార్ మా జీతాలు పెంపుదల చేయమని, అట్లనే మాకు ఉద్యోగ భద్రత కల్పించమని సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ సార్, మన యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ సార్, మన యొక్క విద్యాశాఖ మంత్రి గారు కొత్తగా సార్ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేశారు సార్. వాటిలలో సార్ మమ్మల్ని గెస్ట్ ఫ్యాకల్టీల నుంచి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలుగా మార్చమని కూడా కోరుకుంటున్నాం సార్. పేదలకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుతూ కర్నూలులోని ధర్నా చౌక్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షలు కొనసాగించారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఈ దీక్షా కార్యక్రమాన్ని మంగళవారం సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పందించి ఇల్లు లేని పేదలకు 2 సెంట్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇవ్వాలి గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను, ఇవ్వాలి గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో గత 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ దీక్షల ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వం హయాంలో కానీ ఇప్పుడు కానీ చాలామంది పేదలకి సొంత ఇంటి స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదోడికి కూడా 2 సెంట్ల స్థలం ఇస్తాను, పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్ల స్థలం ఇస్తాము, ఆ 2-3 సెంట్ల స్థలాల్లో ఇల్లు నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గత అధికారంలో లేకముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అట్లా సందర్భంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తూ ఉంది. ఇప్పటికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కడు పేదలందరూ కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంటి బాడిగలు కట్టుకోలేక, ఇంటి అదలు చాలా పెరిగిపోతున్నటువంటి నిత్యావసర వస్తువుల రేట్లు కొనుక్కోలేక, పెరిగిన విద్యుత్ ఛార్జీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా 2వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా ఈ ఇండ్ల స్థలాల కోసం, ఈ కరెంటు ఛార్జీలు తగ్గించే దానికోసం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు సాధించుకునే దానికోసం, స్థానిక సమస్యల కోసం పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా తక్షణమే 2 సెంట్ల స్థలం ఇవ్వాలి. ఆ 2 సెంట్ల స్థలంలో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 4 లక్షలు ఇస్తానని, 4 లక్షలు సరిపోవు, 5 లక్షల రూపాయలు ఇవ్వాలా. 5 లక్షల రూపాయలతో పాటు ఇసుక, సిమెంటు, స్టీలు అన్ని కూడా ప్రభుత్వమే ఫ్రీగా సరఫరా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు వారు ధర్నా నిర్వహించారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తెలంగాణ మాదిరిగా 18,000 రూపాయలు ఇవ్వాలని, మినీ టీచర్లందరినీ మెయిన్ టీచర్లుగా గుర్తించాలని, విధులలో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, 20,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. గ్రాడ్యుటీ ఆంధ్రప్రదేశ్లో వెంటనే అమలు చేయాలని, గౌరవ వేతనాలు బిల్లులు ప్రతి నెల 5వ తేదీలోపు చెల్లించాలని అన్నారు. సంక్షేమ పథకాలు అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు అందరికీ వర్తింపచేయాలని కోరారు. అంగన్వాడీ మిడ్డేని గ్రాడ్యుటీ అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, అసెంబ్లీ సందర్భంగా కూడా ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, సంబంధిత అధికారులతో కలిసి వినతి పత్రాలు ఇచ్చి చర్చించినప్పటికీ కూడా నేటికి గౌరవ వేతనం 11,500 రూపాయలు ఇస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పెన్షన్, గ్రాడ్యుటీ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేయాలని అనేక పర్యాయములు సంబంధిత అధికారులను కలిసినప్పటికీ కూడా నేటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి మంత్రివర్యులు, శాఖకు సంబంధించిన మంత్రివర్యులు, శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు మరి నిర్లక్ష్యం వహించిన సందర్భంలో ఈరోజు జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీముల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే మహిళా కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించాలి. లేని పక్షంలో జాతీయ స్థాయిలో కూడా నిరసన ప్రదర్శనలు మొదలు పెడతామని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జాతీయ ఆల్ ఇండియా స్కీమ్ వర్కర్ల సంఘం పిలుపు మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం
అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ స్కీమ్ వర్కర్ల సమస్యల్ని పరిష్కారం చేయడంలో విఫలం చెందడం జరిగింది. అందుకే ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి మరి ఈ మాతా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలకి గౌరవ వేతనం పేరుతో కేవలం ఈరోజు 11,000 రూపాయలు వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. అందుకే ఈరోజు మనం ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలకు కనీస వేతనము 26,000 అమలు చేయాలి. అదేవిధంగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 45-46 తీర్మానం ప్రకారం మరి వీరిని స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంతేకాకుండా వీరికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. అంతేకాకుండా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గతంలో అంగన్వాడీలో 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా టెంట్ల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వస్తే మీ జీతాలు పెంచుతామని చెప్పేసి పదే తెలుగుదేశం నాయకులు టెంట్ల కాడికి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి జీతాలు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తక్షణమే కనీస వేతనం అంగన్వాడీలకు 26,000 చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు. కర్నూలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిత్య పాఠశాలలో మానసిక వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిప్నోథెరపిస్ట్ డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల ఎస్కే భాష ఆధ్వర్యంలో పెన్షన్లు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మానసిక వికలాంగులు ధైర్యంగా ఉండి ప్రతిరోజు ధ్యానం, చిన్న వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. సామాజిక సేవ చేస్తున్న ఫోటోగ్రాఫర్లను డాక్టర్ జయారెడ్డి అభినందించారు. దివ్యాంగులకు డాక్టర్ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. మీరు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మరి ఇక్కడ ఎవరు అంటే ఎవరైనా సరే పుట్టిన ప్రతి ప్రాణి అంటే ఒక ఏనుగు నుంచి కూడా మరి ఏ ప్రాణి అయినా సరే పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణించాల్సిందే. కాబట్టి అలాంటప్పుడు మీరు కూడా మేము ఇలా ఉన్నామే అనేటువంటి అసంతృప్తి అనేటువంటిది ఉండకుండా మీరు కూడా కొద్దిగా ఒక యోగా లాంటి కార్యక్రమం కానీ ఏదైనా అంటే శారీరకంగా కొంచెం ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో చేతులు ప్రతిరోజు కొంచెం ఇట్లా తిప్పడము, లేకపోతే ఇట్లా తిప్పడము, లేకపోతే ఇట్లా తిప్పడము, లేకపోతే ఇట్లా పైకెత్తడము, ఇట్లా కనీసం అంటే మినిమం అనేటువంటివి ఏదైనా కొన్ని ఇంకా మనకు ఇంకా గుండెకు బాగా పనిచేయాలంటే ఇలాంటివి చేయొచ్చు. ఇట్లా చేయడం వలన కూడా గుండెకు బాగా ధైర్యం పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇట్లా చేయొచ్చు. తర్వాత ఇట్లా చేయడం వల్ల కూడా మీరు గుండెకు మంచి ఎక్సర్సైజ్ లాగుంటుంది. ఇక తర్వాత ప్రతిరోజు కొంచెం ధ్యానం అనేటువంటిది మీరు ఎందుకంటే సహకరించాలి. మీకు ధ్యానం కూర్చోడానికి కూడా సహకరించినటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ఎందుకంటే మీ శారీరకంగా మీకు బాధలు ఉంటాయి, శారీరకంగా నొప్పులు ఉంటాయి. ఇవన్నీ ధ్యానం కూర్చోాలంటే కూడా మీకు కూర్చోలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. అయినా సరే ప్రయత్నం చేసి మనసును వేరే ఆలోచనలు మీ బాధలన్నీ పక్కన పెట్టేసి ఇలా అయినామని చెప్పేసి అదే పని దాని గురించే దిగులు పడకుండా చింతపడకుండా ఉండి కనీసం అంటే ఏదో మీకు నచ్చినటువంటి ఏదో దేవుని పేరు ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు దేవుడిని కొంతసేపు 2 నిమిషాలు మనస్ఫూర్తిగా స్మరించుకుంటే కొద్దిగా పుణ్యము వస్తుంది, మీకు మనశ్శాంతి కూడా వస్తుంది. కాబట్టి మరి నరేంద్ర మోదీ 8వ తేదీ పర్యటనను నిరసిస్తూ నందికొట్కూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. టి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు ఫరూక్ సాహెబ్, ఎం కర్ణ మాట్లాడారు. 2014 రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్ర 7 జిల్లాలకు ప్రతి సంవత్సరం జిల్లాకు 50 కోట్లు కేటాయిస్తామని, రాజధాని మరియు పోలవరం ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేస్తామని పార్లమెంట్లో హామీ ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన హామీలు అమలు చేస్తామని 2014 ఎన్నికల ముందు నరేంద్ర మోదీ అమరావతికి వచ్చిన సందర్భంగా మరియు తిరుపతిలో సభ ఏర్పాటు సందర్భంగా చంద్రబాబు సమక్షంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. కానీ హామీ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ద్రోహం చేసిన నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం రావడం సిగ్గుచేటని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని వారు కోరారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల నాయకులు మారన్న,
ఎస్ ఉస్మాన్ బాషా, సలాం ఖాన్, రంగమ్మ, హుషేనమ్మ, రామకృష్ణ, ఆంజనేయులు, రాము, బాలస్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రేపు ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పటేల్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంట్లో ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు, 7 జిల్లాలకు ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి వెనుకబడినటువంటి జిల్లాలకు ప్రాజెక్టుల నిర్మాణం కోసం గానీ, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేసి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కేంద్రంలో పార్లమెంటులో నిర్ణయాలు చేసి 10 సంవత్సరాలు కాలయాపన చేయడం జరిగింది. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. 2014లో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. చంద్రబాబు నాయుడు కూడా 14లో ప్రారంభించడం జరిగింది. 19లో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. కానీ కడప స్టీల్ ప్లాంట్కు 10,000 ఎకరాలు తీసుకున్నప్పటికీ ఈరోజు ₹1 కూడా నిధులు కడప కేటాయించలేడు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైతే మన నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, రాయలసీమలకు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 1,00,000 మందికి ఉద్యోగాల అవకాశాలు వచ్చేఉన్నాయి. ఆ ప్రాజెక్టు ₹1 ఇవ్వలేదు. అమరావతి నిధులు కేటాయించలేదు. పోలవరానికి నిధులు కేంద్ర ప్రభుత్వం తగినంత సాయం చేయడం లేదు. కాబట్టి విభజన హామీలు ఇవ్వకుండా మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ పర్యటనను ఉపసంహరించుకోవాలని చెప్పి వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నందికొట్కూరు ప్రజలకందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.